హలో అండి. నేను మీ సురేష్. ఈరోజు సేమ్ లాస్ట్ వీక్‌లో ఇప్పుడు మనం క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ దీని గురించి చెప్దాం. ఈ వీక్‌లో మనకి చాలా క్వెషన్స్ వచ్చినాయి. కొన్ని క్వెషన్స్ నేనే స్కిప్ చేస్తాను. అంటే ఆల్రెడీ రన్నింగ్ అడిగిన క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ నేను ఆన్సర్ చేసిన క్వెషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ స్కిప్ చేసుకుంటూ మీకు మ్యాక్సిమం నాకు తెలిసిన దాంట్లో నేను ఆన్సర్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. ఈ వీడియో మాత్రం 100% కంప్లీట్ అందరూ చూడండి. మ్యాక్సిమం కామెంట్స్ కవర్ చేయడానికి చూస్తాను నేను. వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్ మనం ఎక్కడైతే ఎండింగ్ చేసామో అక్కడి నుంచే నేను స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ వచ్చే కామెంట్ వచ్చేసి కీప్ గోయింగ్ సక్సెస్ ఫాలో యూ అని చెప్పి దాంట్లో వీరభద్రరాజు అని అడిగారు. యాక్చువల్లీ ఈయన మా చిన్నాన్న గారేనండి. ఈయన ఆ రోజు నేను లాస్ట్ క్వశ్చన్ చేసిన తర్వాత నెక్స్ట్ కామెంట్ ఆయనదే వచ్చింది. వేరే ఆయన అడుగుతున్నారంటే రమేష్ అడుగుతున్నారు, సార్ టెల్ మీ అబౌట్ డైరీ ఫార్మ్స్ అండ్ టు యువర్ నెంబర్ అన్నారు. నెంబర్ అయితే ఇప్పుడైతే ఇవ్వనండి, కానీ డైరీ ఫార్మ్స్ గురించి మనం ఉన్న మెథడ్లో 1 by 1 స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం. మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ. సేమ్ ఈయన ఫోన్ నెంబర్ అడిగారు. ఫోన్ నెంబర్ అనేది టైం ఉందండి, ఇస్తాను. ఆల్రెడీ లాస్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో చెప్పాను నేను దాని గురించి. మీకు నెంబర్ అయితే 100% కంపల్సరీ ఇస్తాను. కాదు ఇప్పుడు కానీ కొంచెం వెయిట్ చేయండి, తర్వాత ఇస్తాను. ఓకే. ఇంకా ఆయన ఉషా అని అడుగుతున్నారు, అన్న పొన్నుస్వామి మందులు నువ్వు వాడావా అని అడిగారు. మీకు నేను రిప్లై ఇచ్చాను, నేను వాడానండి, కంపల్సరీ వాడాను. దాని గురించి నేను మీకు 2 వీడియోస్ కూడా చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. సో ఈయన కూడా అంటే మనం చెప్పిన దానికి ఈయన కరెక్ట్గా పాజిటివ్గానే చెప్పారు. ఏంటంటే పెస్టిసైడ్సే భయం మందుల కన్నా బెటర్ అని చెప్పాడు కానీ ఆయన అది కరెక్టేనండి, వాస్తవం. అది ఎవరికో కొంతమంది పని చేస్తున్నాయని చెప్పి ఆయన పొన్ను ఛానల్లో ఆయన రకరకాలుగా వీడియోస్ చెప్పుకుంటున్నారు. నాకు తెలిసి నేను ఈ విషయం గురించి చాలా క్వశ్చన్స్ రావడం వల్ల నేను ఈ విషయం గురించి ఒక వీడియో చేశాను. మీరు చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోటి రమ. ఓకే అండి, రమ అడిగారు, బ్రదర్ మీరు చెప్పింది చాలా క్లియర్గా ఉంది, థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ యువర్ వీడియోస్. ఓకే అండి, కంపల్సరీ వీడియోస్ కంటిన్యూ చేస్తాను. మనకి ఎలాగ సపోర్ట్ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. నాకు తెలియదు ఇంకా తెలుసుకుంటాను. మీకు తెలిసిన బెస్ట్ టిప్స్ అటువంటి ఏమైనా ఉన్నా సరే నాకు చెప్పండి. ఇంకోటి అండి, సివిఆర్ మెథడ్ గురించి అడిగాను కదా. సివిఆర్ మెథడ్ గురించి చెప్తున్నారంటే, అన్న గుడ్ మార్నింగ్, ఎంత క్వాంటిటీ స్ప్రే చేయాలన్నా ఫర్ క్రాప్స్ అని అడుగుతున్నారు ఈయన. మీకు ఎంత క్వాంటిటీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నేను 200 లీటర్లకి 20 కిలోలు, ఏదో ఒక సాయిల్, టాప్ సాయిల్ కానీ సబ్ సాయిల్ కానీ 20 కిలోలే. మీరు ఈ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి ఏమైనా ఎక్కువైతే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సివిఆర్ గారు, చింతల వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా ఎంత క్వాంటిటీ ఫిక్స్ చేశారంటే అదే మనకి బెటర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం అయ్యి ఉండొచ్చు. మీరు ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి అండి, వేస్ట్ డికంపోజర్ గురించి చెప్పాం కదా. ఒక ఆయన శివశంకర్ అడిగారు, అనేది నీడలోనే పెట్టాలా, ఇంకోటి వచ్చేసి పైన మనం క్యాప్ పెట్టాలా పెట్టకూడదు అని చెప్పి అడిగారు. మీకు నీడలోనే పెట్టాలి, ఎండలోనే పెట్టాలి అంటూ ఏమీ లేదండి. అది మనకు టెంపరేచర్ని బట్టి తయారవుతుంది. టెంపరేచర్ కొంచెం వేడిగా ఉందంటే అది ఏమవుతుందంటే తొందరగా తయారవుతుంది. టెంపరేచర్ కొంచెం కూల్గా ఉందంటే ఒక 2 రోజులు లేట్ అవుతుంది, అంతే తప్ప నీడలో పెట్టాలి అని ఖచ్చితంగా అటువంటి రూల్ ఏం లేదు. కాకపోతే మీరు మూత పెట్టుకోవడంలో ఉపయోగం ఏంటంటే, మీ దగ్గర ఏమైనా పశువులు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మూత పెట్టుకోవడానికి అవకాశం తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ అవి తాగినాయి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలాగ కొంచెం టెన్షన్ పడడం జరిగింది. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీకు అవకాశం ఉంటే మూత పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఇంకొక ఆయన అడిగారు, రవీందర్ అని అడిగారు, ఇది సివిఆర్ మెథడ్ గురించి. టాప్ సాయిల్ సబ్ సాయిల్ 2 కలిపి వాడచ్చు అని అడిగారు. మీరు పర్వాలేదండి, వాడుకోవచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు, అలా కూడా వాడచ్చు. కానీ 20 కిలోస్ మెజర్మెంట్స్ రాకుండా చూడండి. ఆయన చెప్పిన లెక్క ప్రకారం టాప్ సాయిల్ వచ్చేసి గ్రోత్ కోసం కాబట్టి మీరు దేని మీద కరెక్ట్ రిజల్ట్ రావాలనుకుంటున్నారో అది దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యండి, టాప్ సాయిల్ సబ్ సాయిల్ అనేది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే నేను కంపల్సరీ క్లియర్గా ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అంతా. ఇంకొకటి వచ్చేసి మీకు ఇందులో ఇంకొకటి ఉందండి, మనకి ఎండ 35 degrees వరకు లోపల ఉంటేనే ఇది సివిఆర్ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది అండి. నేను ఆ వీడియోలో చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇందులో 35 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ పెరిగిందంటే కొంచెం వీక్గా ఉంటుందండి. అందుకని మీరు 35 degrees మెజర్మెంట్స్లో ఉన్నప్పుడు వాడితే బాగా పనిచేస్తుంది. సో ఇంకోటి మేఘనాథ్ రెడ్డి అని అడిగారు, పొన్నుస్వామి మాఫియా బలంగా అయిందంటే, లేదు సార్ బలంగా అయిందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ తొందరలో మనలాంటి చాలా ఇంకా ముందు చాలా కూడా వస్తాయి. చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళదన్నా కొంతవరకే పరిమితం. అంటే వాళ్ళ సిస్టమేటిక్ కంపల్సరీ మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను నిజంగా పని చేస్తే ఓకే, వాళ్ళ బిజినెస్ ఇంకా పెరుగుతుంది, పని చేయకపోతే ఖచ్చితంగా మారుతారు. నేను మీ కామెంట్స్ కూడా చూసిన తర్వాతనే, ఇలాంటి కామెంట్స్ చూసిన తర్వాత పొన్ను ఛానల్ ఆయన వీడియోస్ చూడడం జరిగింది. మీరు ఆల్రెడీ క్లియర్గా కూడా చెప్పారు. నాకు తెలిసిన ప్రకాశం జిల్లా రైతు 10,000 రూపాయలు మోసపోయాను. ఒక్కరే కాదండి, చాలామంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయన ఇప్పుడు గుర్తులేదు, ఆయన కడప నుంచి వచ్చారేమో అని అనుకుంటున్నాను. అక్కడ ఉన్న ఆయన ఒకటేసారి 16,000 రూపాయల మెడిసిన్ నేను తీసుకున్నారు, ఆయిల్స్ అవి వచ్చేందుకు. మళ్ళీ నేను రాలేం కదండి అని చెప్పిందంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో తీసుకోవడం జరిగింది. ఆయన మా తర్వాత ఆయనకి పనికి వచ్చిందో పనికి రాలేదో మనకైతే తెలియదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన చూశాను ఇది.
ఇంకా డ్రిప్ ఉన్న నుంచి మీ లో వాయిస్తో మాట్లాడుతున్నారంటే ఎవరు నాగేశ్వర్ రెడ్డి అడిగారు. సార్ కొత్త వీడియోస్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను. అప్పట్లో మనకి మైక్ లేదు, నాది బేస్ వాయిస్ అండి. బేస్ వాయిస్ వల్ల ఈ దగ్గరలో ఎక్కువగా వస్తుంది తప్ప మీకు లాంగ్ డిస్టెన్స్లో అది రిసీవ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, అందుకే ఈ మైక్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి రమ్మ, ఓకే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది బ్రదర్, మోర్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ కోసం యానిమల్ కేర్ కోసం ఇవ్వండి బ్రదర్. ఓకే సరే, యానిమల్ ఫీడ్ కోసం ఇస్తాను. నేను ఆల్రెడీ నిమ్మల శివరాజ్ అని చెప్పి మనకు రిప్లై కూడా ఇచ్చారు, మీ కామెంట్ పైన వచ్చింది అది. ఆయన కమర్షియల్ మెథడ్ ఏమో అనుకుంటున్నాను, ఆయన ఒక ఫార్మాలిటీ ప్రకారంగా చెప్పారు. ఈ విషయం గురించి నేను ఒక వీడియో చేస్తాను, పోస్ట్ చేస్తాను, మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. అంటే మన కమర్షియల్ డైరీ ఫామ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఫీడ్ ఎలా ఇస్తారనే దాని గురించి చేస్తాను. ఇంకోటి ఇంకో ఆయన వేణుగోపాల్ రెడ్డి అడిగారు, డోంట్ యూజ్ హ్యాండ్స్ అంటే ఓకే హ్యాండ్స్ కూడా ఈయన చాలా కామెంట్స్ వచ్చినాడు. ఒక్క నిమిషం, ఈయన మల్టీ యూజ్ కూడా తయారు చేశారంటున్నారు. ఈయన హోప్ డూ టైమ్స్ స్టార్టింగ్ ఇట్ మండటి అదర్వైజ్ మల్టిపుల్ రిజల్ట్ మై నాట్ గుడ్. ఓకే, ఈయన అంత సరిగ్గా రాలేదని చెప్తున్నారు అనుకుంటున్నాను. లేదండి, నేను సెకండ్ టైం, నాకు ఫస్ట్ టైం కంటే కూడా సెకండ్ టైం ఇంకా చాలా బాగా వచ్చింది. మీకు కలర్ని చాలామంది మీకు చెప్పడం లేదు, అందులో ప్రాబ్లం ఏంటంటే కలర్ని మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు, కలర్ మీద డిపెండ్ అవ్వదు. కలర్ అనేది మనం అందులో వాడిన బెల్లాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ నల్ల బెల్లం వాడిన వాళ్ళకి ఒక కలర్ వస్తుంది, మనం వాడే బెల్లం వాడిన వాళ్ళకి ఒక కలర్ వస్తుంది. అది మీకు వాళ్ళు ఇచ్చిన డీకంపోజర్ మీద ఏం కాదు, మనం వాడే బెల్లాన్ని బట్టి మీకు కలర్ మారుతుంది. అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి. డైరీ ఫార్మ్ సక్సెస్ సజెషన్స్, మీ యానిమల్స్ వాటి మిల్క్ హీల్డ్ గురించి చెప్పండి. నేను మధుబాబు అడుగుతున్నారు ఏంటంటే మీ యానిమల్స్ వాటి మిల్క్ హీల్డింగ్ గురించి చెప్పండి అంటున్నారు. నా యానిమల్స్ నేను ఆల్రెడీ స్ప్రే చేసినప్పుడు ఒకసారి, ఇంకోటి నా వీడియోస్ తప్పుడు వీడియోస్ రావని చెప్పడం కూడా కొన్ని చూపించడం, అన్నీ చూపించలేదు మీకు, కొన్ని చూపించడం జరిగింది. మా దగ్గర ఒక పూటకి 2 లీటర్లు ఇచ్చి ఉన్నాయండి, పూటకి 5 లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయి, అవి కలిపి ఉన్నాయి, ప్రత్యేకంగా ఒకటే అని కాదు. సో ఈయన అడిగారు, ఏం అడుగుతున్నారంటే మధుబాబు అడిగారు, పందెం కోళ్ళు వీడియో చూసినట్టున్నారు, ఇటు పిల్లలు మీరు ఇవ్వగలుగుతారంటే మేము ఇప్పుడే చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఇదివరకు చేసాం ఇప్పుడు, ఆ తర్వాత ఈ కుక్కల గురించి ఇబ్బంది పడుతుందని చెప్పి అన్నీ తీసేసాం. కాకపోతే మేము డెవలప్ అయిన తర్వాత, అంటే నాకు తెలిసి మ్యాక్సిమం మా దగ్గర నుంచి మీకు కోళ్ళు అటువంటివి ఇవ్వడం ఉండదండి, ఎందుకంటే మేము ఆ మీట్ పర్పస్ కోసమే పెంచుతున్నాం వాటిని. మా సార్ల వాళ్ళకి, మా మేడం వాళ్ళకి, అంటే మా రిలేషన్ అవుతారు, బంధుత్వం ఉంది, కానీ ప్రజెంట్ మా ఓనర్స్ కాబట్టి వాళ్ళకి మీట్ కోసమే మేము పెంచాలని అనుకుంటున్నాం, దాని గురించి తీసుకురావడం కూడా జరిగింది. అండి హాయ్ బ్రో, రాజశేఖర్ హాయ్ బ్రో అంటే హలో అండి, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మీరు చెప్పింది నిజమేనన్నా అంటే పొన్నుసామ ఆయిల్ గురించి చెప్తున్నారు ఈయనంతా. ఇంకొక ఆయన ఏంటంటే వ్యవసాయం, ఓకే వ్యవసాయం నయనని చెప్పి ఈయన ఉన్నారు. ఏంటంటే పురుగుకి వేప నూనె తర్వాత సీతాఫలం నూనె కూడా చాలా ఉపయోగపడుతుంది, ఈయన కూడా ఆల్రెడీ వాడుతున్నట్టున్నారు, ఈయన కొన్ని సలహాలు ఇస్తున్నారు మనకి. ఇంకోటి చాలామంది తెలిసింది వాళ్ళు కామెంట్స్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు, అది కూడా చాలా బాగుందండి. మీకు తెలిసినవి చెప్పుకోవడం కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు తెలియని కూడా నేను కొన్ని తెలుసుకుంటున్నాను అందులో, అంటే అన్నీ మనకు తెలియడం లేదు కాబట్టి కొన్ని నాకు తెలియని కూడా తీసుకుంటున్నాను. ఈయన వేస్ట్ డీకంపోజర్, ఈయన వ్యవసాయం నైనా ఆయన ఐఎమ్ యూజింగ్ బిఫోర్ 3 years ఇట్స్ వర్క్స్ అని ఉంది. వేస్ట్ డీకంపోజర్ గురించి అడుగుతున్నారు. ఓకే అండి, పని చేస్తే మంచిదిగా, నేను అదే ట్రై చేస్తున్నాను. ఆయన మీకు బెల్లం రేట్ ఎంత ఉందని అడిగి ఈయన వరుసనే 3-4 కామెంట్లు చేసినట్టున్నారు. అసలు మనకి ఇక్కడ వచ్చేసి మనకు బెల్లం కాస్ట్ 65-70 అలా ఉన్నాయి, ఆ ఏరియా బట్టి, ఆ బెల్లం క్వాలిటీ బట్టి. మేము ఏలేశ్వరం దగ్గర బెల్లం ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, బెల్లం తయారు చేస్తారు, అక్కడి నుంచి నేను తెప్పించాను. అక్కడ మనకు 35 రూపీస్ 1 కిలో పడింది, అంటే ట్రాన్స్పోర్ట్ కాకుండా, ట్రాన్స్పోర్ట్ దానికి అదనం అనమాట. ఇంకొన్ని గ్రీన్ నేచర్ పాత్రుడు అని చెప్తున్నారు. ఈయనంటే సహజ పద్ధతులు పాటించి ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే పెట్టుబడి తగ్గి రైతు గిట్టుబడి ధర అవుతుంది. పన్నుసాములు అంటే రైతులు కూడా సాటి రైతులు మోసం చేస్తున్నారంటే ఇది కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పారు. ఈయన మన కామెంట్లో చూడవచ్చు, ఈయన పేరు మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గ్రీన్ నేచర్ పాత్రుడు అని ఉందండి. అండ్ ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇస్తానంటే సహజంగా చేసే వాళ్ళకి వీళ్ళు సలహాలు కూడా ఇస్తారనుకుంటున్నాను, నేనైతే చూడలేదు, ఆయన రాసిచ్చారు అంతే. ఇక్కడ వాయిస్ క్లారిటీ క్లియర్గా లేదు, సేమ్ ఈయన అడిగారు. లేదంటే కొత్త వీడియోస్లో ప్రాబ్లం ఉండదు, ఫస్ట్ టైం స్టార్టింగ్ చేసిన ఒక 4-5 వీడియోస్కి ఆ ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఈ వాయిస్ గురించి అడిగిన వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నానండి. ఇది పనుసామ్ గారి వీడియోస్ కోసం కరెక్టేనండి. జై శ్రీరామ్ అని ఆయన అడుగుతున్నారు, ఆయన దేంట్లో కూడా మీరు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదని, దాని గురించి నేను ఒక వీడియో చేశానండి. నేను ఇలా చాలామంది అడగడం వల్లే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా కొంచెం చాలా తొందరగా చూస్తున్నారు కూడా. ఇంకోటి అండి, మనం ఏమైనా బేర సాగు పెట్టాలి అని అనుకునే వాళ్ళన్నా, ఒకవేళ విత్తనాలు నాకు తప్పుడు విత్తనాలు వస్తున్నాయి, ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళకి ఈయన ఇచ్చారంటే వ్యవసాయం 999 ఇచ్చారు.
బీర విత్తనం కావాలంటే నెంబర్ 1 క్వాలిటీ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర చిత్రాల్లో దొరుకుతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. సార్ మీరు ఎక్కడ దొరుకుతాయి క్లియర్గా అంటే ఈ వీడియో మీరు చూస్తే కనుక ఆ డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్గా ఏమన్నా ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో ఇవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటారు ఎవరైనా కావాలనుకుంటే. అంటే అక్కడ మీరు కాకినాడ ఈస్ట్ సైడ్ అడుగుతున్నారు కాబట్టి అటు సైడ్లో ఉన్న ఎవరైనా మన వీడియో చూస్తే కనుక వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మల్లికార్జున సూపర్. లోకేష్ రాజు సూపర్, చాలా బాగుంది. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియో చాలా చేయండి. అంటే నేను అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారండి. అగ్రికల్చర్ గురించి కాదు, మనకు చిన్న స్ప్రే అన్బాక్సింగ్ చేసాక మన ఛానల్ ఆయన గురించి చెప్తున్నాడు ఈయన. ఓకే, కంపల్సరీ మీరు అందరిలో మనకి ఇలా సపోర్ట్ చేస్తే ఫార్మర్ సంబంధించిన ఏమైనా అవకాశాన్ని బట్టి మన ఛానల్ ఉండే గ్రోత్ని బట్టి కంపల్సరీ చిన్న రైతులకు ఉపయోగపడే సామాను కానించి ఇంకా యూజ్ ఉంటే పెద్ద రైతులకు ఉపయోగపడే సామాను కూడా మనం దాంట్లో చేద్దాం. చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అని చెప్పలేను కానీ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పునుసం గురించి వేణుగోపాల్ అని అడుగుతున్నారు. ఆయన మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాడని. నిజమే సార్, చాలామంది చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటలేదు. సో చూద్దాం, ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. ఇంకొక ఆయన అడిగారు, సేమ్ ఈయన వేణుగోపాల్ అడిగారు, థ్యాంక్స్ బ్రదర్, మీలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ అగ్రికల్చర్ని అవేర్నెస్ తీసుకురావాలంటున్నారు. నేను టాప్ ఎడ్యుకేటెడ్ అయితే నేను కాదండి, మీకు చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను కంపల్సరీ. సార్ ఐ థింక్ అబౌట్ దిస్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ కామెంట్ ఈయన వేరే అయినా చందు యాదవ్ అని అడిగారు. నెక్స్ట్ కామెంట్ మీరు అన్నదానికి చెప్దాం అనేసరికి ఈయన అడిగారు. ఓకే, మా క్వాలిఫికేషన్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో మీకు కంపల్సరీ చెప్తానండి. ఇది సీక్రెట్ ఏం కాదు. నేను మిమ్మల్ని మోసం చేసి నేను మోసపోయి దీన్ని ఎంత దూరం తీసుకెళ్ళాలని నేను అనుకోవట్లేదు. నా గురించి మీకు అందరికీ తెలియాలి. ఓకే, నాట్ సైంటిస్ట్ అండ్ నాట్ అంటే ఈయన వరుసనే 3 కామెంట్స్ ఉన్నాయి సార్. నేను అందులో ఏం చెప్పట్లేదు. ఐఎమ్ థింకింగ్ అబౌట్స్ ఎ ఫార్మర్. ఐఎమ్ అడ్వైజ్ టు ఫార్మర్ వేస్ట్ డికంపోజర్ అండ్ ZBNF అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సుభాష్ పాలేకర్ ఫ్రమ్ యూ చాయిస్. అంటే ఓకే, పునుసం గారి కన్నా ఇలాంటివన్నీ వాడండి, ఇవి బెటర్ అంటున్నారు. CVR మెథడ్ గురించి నేను పునుసం గారి వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. ఆయన CVR మెథడ్ కూడా మంచిదే, మనం కరెక్ట్గా రూల్స్ ఫాలో ఇస్తే అది కూడా బెటర్. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అంటే పునుసం ఆయిల్ నాట్ ఆర్గానిక్ అని చెప్పి ఆయన పక్కగా నమ్ముతూ ఆయన కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. ఇంకోటి రమ అడిగారు, సిస్టర్ హాయ్ సిస్టర్, మీకు ఓకే అదే అన్బాక్సింగ్ గురించి అడిగారు. హలో బ్రదర్ ఫార్మర్స్కి ఉపయోగపడే మరిన్ని వీడియోస్ చేయండి అండ్ డ్రిప్ని ఎలా యూజ్ చేసుకోవాలో అందరూ దాన్ని ఎలా పాటించాలి ఏంటనేది చెప్తున్నారు. పెస్టిసైడ్స్ గురించి. ఓకే చేద్దామండి కంపల్సరీ. డ్రిప్ గురించి మనకు ఆల్రెడీ డ్రిప్ ఉంది. డ్రిప్ విషయంలో కూడా మీరు బాగా మంచి క్వశ్చన్ చేశారు. ఇక్కడ మా ఏరియాలో ఎవరో వాళ్ళంత డ్రిప్గా ఇంచుమించు 30 years పాత 30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రిప్తో మేము కూరగాయలు పండిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ డ్రిప్లో కేర్ తీసుకున్నాం కాబట్టి పండిస్తున్నాం. ఓకే, మంచి క్వశ్చన్ ఇది, చెప్తాను దాని గురించి కూడా మీకు. డిస్టెన్స్లో ఓకే, మామిడి తోట గురించి మామిడి మొక్కల వీడియో గురించి అడిగారు. మీరు ఎంత డిస్టెన్స్ పెట్టారు మొక్కకి అని. మేము 18 feet పెట్టామండి. అంటే ఇది హైబ్రిడ్ కాబట్టి 18 feet పెట్టాం. లేదంటే ఇంకా దూరం మా లోకల్ మన పాత వెరైటీ పెట్టాలంటే మీకు 35-40 feet దూరం పెట్టాలి. హైబ్రిడ్ కాబట్టి మేము దగ్గరగానే పెట్టాం. 18 feet మొక్కకి ఎటు చూసినా 18 feet. నరేంద్ర అడిగారు, నడిపించే చైతన్యం లేనిదే గడవది సృష్టి. డిఫరెంట్ కామెంట్ పెట్టారు ఈయన. సూపర్ అన్న, చాలామంది ఇలానే మోసపోతున్నారు. ఇవన్నీ కూడా మీకు పొన్నుస్వామి గారి గురించే ఉన్నాయి. ఓకే, అసలు నేను చెప్పిన వీడియోకి నేను రియాక్టర్ ఒక ఆయన ఏంటంటే వేణుగోపాల్ ఏంటంటే పొన్నుస్వామి దగ్గరే ఆయిల్ లభిస్తుంది అంటే అది బిజినెస్, అలా కాక ఆయిల్ మనకు నేర్పిస్తే అది సేవ్ అవుతుంది అని చెప్పారు. అది నిజమే కానీ వాస్తవమే కదా. ఆయన రైతు సేవా కేంద్రం అని చెప్తారు కాబట్టి అది బిజినెస్ చేసుకుంటున్నారు. అది సేవ అయితే ఏం కాదు. సేవ అనేది ఏం చెప్పినట్టు మనకు నేర్పిస్తే సేవ. పొన్నుస్వామి కేవలం వ్యాపారమే, రైతు ఏం ఉపయోగం లేదు. నేను వాడాను, ఎమ్మెల్సిఫైర్ పనిచేయట్లేదు అంటున్నారు ఈయన. ఓకే అండి, ఈయన వ్యవసాయం నేను ఎక్కువ కామెంట్స్ ఈయన కూడా బాగానే చేశారు. గివ్ మీ యువర్ నెంబర్ హరికృష్ణ. సారీ బ్రదర్, నెంబర్ అయితే ఇప్పట్లో ఇవ్వలేను, ఇస్తాను తొందరలో ఇస్తాను కానీ ఇప్పుడైతే ఇవ్వలేను. రాజశేఖర్, మీ రెస్పాన్సిబిలిటీకి థ్యాంక్ యూ బ్రదర్. నా రెస్పాన్సిబిలిటీ కాదండి, ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు అందరూ ఇలా కామెంట్ చేస్తున్నారు కాబట్టి నాకు అడగడానికి అవకాశం వచ్చింది. ఆటోమేటిక్గా మీరు ఎవరో అడగకపోతే నాకు ఆలోచన రాదేమో. ఎక్కువ శాతం మీరు అడగడం వల్ల, నా ఛానల్ చూడడం వల్ల, ఇలాంటి కామెంట్స్ మీరు చేయడం వల్ల నన్ను మీరు బ్యాక్ నుంచి పుషప్ చేసినట్టు అయిందంటే నన్ను ముందర జరిపారనమాట అడుగుని. ఆ స్ఫూర్తితోనే నేను అడగడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్ వర్క్ బాగుంది, నేను 2 times స్ప్రే చేశాను, యూజ్ఫుల్గా ఉంది. రాజశేఖర్, ఓకేనండి. వేస్ట్ డీకంపోజర్ వీడియో పెట్టండి బ్రదర్. పెడతానండి. నేనంటే ఆల్రెడీ మాకు ఇక్కడ చిన్న వర్షం పడ్డం వల్ల మన దగ్గర ఉన్న మిర్చి ప్లాంట్ మొత్తం లీవ్స్ ఆకులన్నీ రాలిపోయినాయండి. చెట్టు నిండా కాయలు ఫుల్గా ఉన్నాయి, ఆకులు రాలిపోయినాయి. డౌనీ వచ్చి అంటే రీజన్ కూడా తెలుసు నాకు, డౌనీ వచ్చి. దానికి ఏం చేశానంటే నేను వేస్ట్ డీకంపోజర్
ప్లస్ మన సివిఆర్ మెథడ్ టాప్ సాయిల్ కలిపి స్ప్రే చేయడం జరిగింది. అంటే సగం హాఫ్ వీడియో నేను వీడియో అయితే తీసి పెట్టాను. అది మనకు పాజిటివ్ రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తాను. అది పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే మీకు ఇమీడియట్లీ దాని గురించి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మరీ చిన్నతనంగా ఇప్పుడు మీకు నేను ప్రతిసారి నేను ఫస్ట్ స్ప్రే చేశాను, సెకండ్ స్ప్రే చేశాను వీడియో పెడితే బాగుండదని నాకు అనిపిస్తుంది. అంటే అది మీరు కూడా వర్కౌట్ కాకపోతే మీరు కూడా వాడి వేస్ట్ అవుతారు కదా. అందుకని వేస్ట్ డీకంపోజర్ గురించి ఎవరన్నా మీరు అవునా కానీ మనం కంటిన్యూ ఫాలో అవ్వండి, చేస్తాను. సగం వీడియో అయితే తీసేసాను. అది మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అంటే దాన్ని కూడా తీసి రెండింటిని కలిపి నాకు ఎలా ఉండేది, ఎలా మార్పు వచ్చింది అని చెప్పి ఒక వీడియో తీస్తాను మీకు ఖచ్చితంగా. డైరీ ఫామ్ పైన వీడియోస్ చేయండి బ్రదర్. డైరీ ఫామ్ కూడా చేద్దాం. ఫస్ట్ నాకు తెలిసిన అన్నట్లు వీడియోస్ అయితే కంటిన్యూ చేసేస్తాం, తర్వాత మనం నేర్చుకుని కూడా చేద్దాం. ఈయన పుట్టమన్ను వాడొచ్చా అంటున్నారు. ఈయన అంకిరెడ్డి అప్పారావు అనుకుంటా. ఓకేనండి, వాడొచ్చండి. పుట్టమన్ను కూడా వాడచ్చు. పుట్టమన్ను కూడా మీకు బాగా కింద నుంచి చెదపురుగులు బయటకు తీసుకొస్తాయి కాబట్టి అది కూడా మీకు టాప్ సాయిల్ సబ్ సాయిల్ రెండు మిక్సింగ్ అయ్యి వస్తాయి. దాన్ని బట్టి మీ ఆలోచన ప్రకారం మీరు వాడుకోండి. వీరభద్రరావు అడిగారు పొదుగు వ్యాధి గురించి వీడియో చేయండి బ్రో అని. పొదుగు వ్యాధి గురించి అంటే మా దగ్గర 2 ఆవులు ఉన్నాయండి. అది కూడా ఒకటి నాటావు, ఒకటేమో క్రాసింగ్ ఆవు, మిగతా గేదెలే ఉన్నాయి. పొదుగువాపు అనేది ఎక్కువ ఆవులకు వస్తుంది కాబట్టి పొదుగువాపు గురించి వీడియో చేద్దాం. అంటే ఆల్రెడీ కొంచెం తొందరలో వచ్చే ఆవులు కూడా మనకు వచ్చేటివి ఉన్నాయి. వచ్చిన తర్వాత చూసేది. ఇప్పుడంటే నేను తెలుసుకుని చేయాలంటే మనకు దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరన్నా అడిగి చేయాలి, అవకాశాన్ని బట్టి నేను దాని గురించి అడిగి ఒక వీడియో చేస్తాను పొదుగువాపు గురించి. మనకు తెలిసినట్టు యానిమల్ కేస్ కొన్ని కంటి పూతలు ఏమన్నా వస్తుంది నాకు తెలుసు, చిట్కా చిన్న చమత్కారత నాకు తెలుసు, అది ఒకటి చేద్దాం. అలాగే కడుపది పొంగితే ఎలా మన గృహ పరికరాలతో వాడి ఎలా చేయాలనేది కూడా మనం చేయొచ్చు. అది తొందరలో చేద్దాం. మనకు తెలిసినవి ఫస్ట్ మనకు క్లియర్గా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినవన్నీ మీకు ఒక వీడియో కంటిన్యూ స్టెప్ బై స్టెప్, ఒక రోజు లేట్ అయినా కానీ అవకాశం మేరకు చేస్తాను. తెలియని అంటే తెలుసుకుని చేద్దాం. ఇంకా కొత్త విషయాలు మీరు అడుగుతూ ఉంటారు కదా కంపల్సరీ. అలాగే నాకు తెలియని మీరు అడగచ్చు. వాటిని మనం మంచి పర్సన్లు అడిగి మన సబ్స్క్రైబర్స్ని కూడా అడిగి తెలుసుకుని ఒక వీడియో కింద చేస్తాను. ఇంకో ఏంటంటే గ్రీన్ నేచర్ ఈయన బాగా అడుగుతున్నారు. ఈయన ముడి నూనెలు మంచివే కానీ మిక్సింగ్ ఏజెంట్ కోసం అంతంత ఖర్చు పెట్టడం అనవసరం. ఈయన దగ్గర అగ్రి 82 అని ఒక లిక్విడ్ ఉంటుందటండి అక్కడ మార్కెట్లో. అది కూడా మిక్సింగ్ ఏజెంట్లో వాడచ్చు. అంటే అది కూడా 370 రూపీస్ హాఫ్ లీటర్ అంటున్నారు. సార్ ఇది మిక్సింగ్ ఏజెంట్ నార్మల్గా కూడా మీకు ఎమ్ఎల్సిఫైర్ కూడా అంత రేటు తక్కువనే ఉందండి. 1 లీటర్ నేను ఆయన దగ్గర దొరికే అట్లా ఎమ్ఎల్సిఫైర్ కూడా ఆనందం కూడా 2 తక్కువ. ఎమ్ఎల్సిఫైర్ నాకు తెలిసి 400 అటు ఇట్లా ఉంటుంది 1 లీటర్. అంటే ఇది కూడా ఇంకా మంచిది అంటున్నారు కూడా, అగ్రి 82 అంటున్నారు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, దొరుకుతుందంట మార్కెట్లో. లేదంటే మన కామెంట్స్ కింద ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే మల్లయ్య కెన్గూరి అని ఏదో అడిగారు. ఓకే మల్లయ్య అనుకుంటాను, మల్లయ్య అంటే అయినా భయ్యా నాకు 10 ఎకర్ ల్యాండ్ ఉంది, మొదటిసారిగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మాకు 2 దేశీ ఆవులు కూడా ఉన్నాయి. పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయంలో ఆకులు కషాయాలు కష్టం కానీ 1 జీవామృతం, 2 ఘనజీవామృతం మరియు 3 వేస్ట్ డీకంపోజర్ ఉపయోగించి వ్యవసాయం చేయవచ్చా, లేక ఈ మూడింటిని ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ ఏమైనా నష్టం జరుగుతుందా? ప్లీజ్ రిప్లై. ఏమి టెన్షన్ ఏం లేదండి. మీకు ఆకులు కషాయాలు అంటున్నారు కాబట్టి ఆకులు కషాయాలు నేను వేస్ట్ డీకంపోజర్తో చేశాను. ఇంచుమించు సగం తయారైందని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా నేను వాడితే అది ఈజీ మెథడే. మీకు నేను చేసిన విధానం అంటే ఈయన చేసిన ఆకులు కషాయాలు అంటే ఈయన మరగబెట్టడం గట్ట ఉంటుంది పాలేకర్ గారివి. ఇదేముందంటే జస్ట్ మనం డీకంపోజర్లో పెట్టేసి కానీ మనం సేకరించి పెట్టేయడమే. అది కనుక నాకు బాగా నమ్మకం ఉంది పనికొస్తుందని. అది పనికొస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. మనం చాలామంది రైతులు మన దగ్గర నుంచి మన పురుగు మందు మనమే తయారు చేసుకోవచ్చు. అది సక్సెస్ అయితే నేను కూడా అవ్వాలని చాలా గట్టిగా అనుకుంటున్నాను. మరి అయ్యిందంటే మీరు చేయొచ్చు. ఇంకొకటి మీరు అన్నట్టు ఈ న్యాచురల్ మెథడ్స్ ఇవేమి కూడా ఒకదాని కూడా ఎఫెక్ట్ ఏముండండి, అన్ని కలిపి ఒకసారి కొట్టరు కదా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సుభాష్ పాలేకర్ గారిది ఇంకోటి కిషన్ చంద్ర గారిది 2 ఈక్వల్ ఒకటే. ఎందుకంటే ఆయనేమో డైరెక్ట్ ఆవు పేడ ఆవు మూత్రం వాడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అందులో ఉన్న బ్యాక్టీరియా కదా, వీళ్ళు దానికి అప్డేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అందులోంచి వచ్చిన బ్యాక్టీరియా తీసి 3-4 బ్యాక్టీరియాలు తెలిసి ఆవు పేడలోంచి ఈయన డెవలప్ చేశారు సుభాష్ పాలేకర్ గారు. అంటే ఇంచుమించు సేమ్ మెథడ్స్ ఒకటే దీనికి కాకపోతే దానికనేది కొంచెం ఫాస్ట్ అప్డేటెడ్ నేను అనుకుంటున్నాను, కొంచెం బాగుంది కాబట్టి. ఓకేనండి, గుడ్ వీడియో బ్రో. రెస్పాన్సిబిలిటీ గుడ్ కీప్ ఇట్. అంటే మనం చెప్పే విధానం కూడా బాగుందని అడుగుతున్నారు ఈయన రాధాకృష్ణ. ఆయన ఈరోజు మార్నింగ్ కామెంట్ చేసినట్టున్నాను, నిన్న చేశారండి రాధాకృష్ణ. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రదర్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. 200 ఆల్సో కెన్ యూజ్ ఫ్రమ్ మల్టిప్లెక్షన్. అంటే మొన్న మనకి వరంగల్లో మన వేస్ట్ డీకంపోజర్ గురించి ఒక మీటింగ్ జరిగిందండి. వాళ్ళందరూ 100 ml కూడా మనం మల్టీ యూజ్ చేసుకోవడానికి, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళే చెప్పేవారు 5 లీటర్లు అలా అవుతుందని చెప్పి, ఇప్పుడు 100 mlతో కూడా చేసుకోవచ్చు అంటున్నారు. ఈ బ్రదర్ మన రాధాకృష్ణ 200 ml కూడా సరిపోతుంది అని అడుగుతున్నారు. ఓకే, మల్టిపుల్ అవుతుంది. కొంతమంది అంటే మనం అందులో మిస్టేక్ కూడా చేయడానికి ఏం లేదు. అది తీసి 2 కిలోల బెల్లం ప్రతిసారి కంపల్సరీ బెల్లం అయితే వాడాలి మీరు. ఆ పుల్లటి వాసన వచ్చేది బెల్లం వల్లే వస్తుందండి. అది పునసాంగురు పక్క బిజినెస్ మ్యాన్ చందు యాదవ్. నిజమే సార్, ఆయన 100% బిజినెస్ మ్యాన్, అందులో నో డౌట్.
కీప్ ఇట్ బ్రో, మీరు ఇలాంటి వీడియో చేయండి. థ్యాంక్ యూ వేణుగోపాల్. చేద్దామండి, కంపల్సరీ చేద్దాం. మీరు అడిగిన క్వశ్చన్లు బట్టి కూడా మనం ఇంకా పైగా మీరు నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు అంతా, అది నాకు బాగా కొంచెం బాగా ఊపు వస్తుంది అనమాట. ఓన్లీ 200 లీటర్స్ స్ప్రే చేయాలా అన్న, మరి ఎక్స్ట్రా వాటర్ వేయకూడదా? ఒక్క నిమిషం అండి, దేనికోసం? సివిఆర్ మెథడ్ కోసం అడిగారు శివశంకర్ బ్రదర్. నీకు ఓకేనా, థ్యాంక్స్. అంటే ఓన్లీ 200 లీటరే వాడాలా అనే ఖచ్చితంగా రూల్ కాదండి. ఈ 20 కిలోల మెథడ్ అనేది 200 లీటర్స్కి అనమాట. కాకపోతే మీకు పొలంలో మరి అది ఎంత పడుతుంది అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎకరానికి మ్యాక్సిమం 200 లీటర్స్ అంటే ఎకరానికి కంపల్సరీ సరిపోతుంది. మీకు లేదు ఎకరికైనా తక్కువ, ఆశ ఎకరం 100 లీటర్లే పడుతుందంటే 10 కిలోలు వేసుకోండి ఈ సివిఆర్ మెథడ్ వాడాలనుకుంటే. అంటే 200 లీటర్స్కి 20 కిలోలు ఆయన చెప్పిన లెక్క. దాన్ని బట్టి మీకు వాటర్ ఎక్కువ పడితే మీకు 300 లీటర్లు పడుతుందంటే 30 కిలోలు. అలా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంతే, 200 లీటర్ మనం చెప్పింది ఒక లెక్క, ఒక మెజర్మెంట్స్ మనం చెప్పాం అంతే. మీ ఫోన్ నెంబర్ అడిగారు మల్లికార్జున. సారీ బ్రదర్, ఇప్పట్లో ఇవ్వలేను, ఇస్తాను కానీ ఇప్పట్లో ఇవ్వలేను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓకే. Q&A అంటే ఏంటి? రీప్లై అని అడిగారు. ఓకేనండి, ఇది నేను ఈరోజు మార్నింగ్ పంపినట్టున్నాను మీకు. ఓకే, Q&A అంటే ఏం కాదండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ అంతే, అంతకుమించి వేరే ఏం కాదు. అంటే చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్తుంటారు కదా, Q&A సెక్షన్ అంటుంటాం మనం చూస్తుండగా టెక్ న్యూస్ ఛానల్స్ అన్ని వీడియోలో. కాబట్టి మీకు అలా రిప్లై ఇచ్చి ఉంటాను నేను. ఒకవేళ ఇది మీకు Q&A అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంతే. ఇంకోటి బాల్ రెడ్డి. హాయ్ సురేష్ గారు, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈజ్ బాలకృష్ణ రెడ్డి. మీరు పునఃస్వామి గురించి 100% నిజంగా చెప్పారు. నాకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇలాగ మోసం చేస్తున్నాడు ఈయన, చాలా పెద్ద ఆయన కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టున్నారు ఆయన. ఈయన ఇంకోటి అడిగారంటే, సురేష్ గారు రైతులు మోసపోకుండా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు, కరెక్టే, బాగానే ఉంది. కాకపోతే భూమి సారవంతంగా అవడానికి టిప్స్ ఏమన్నా ఏమైనా ఉంటే చెప్పండి. భూమి సారవంతంగా అయితే ఆటోమేటిక్గా మనకి పంటలు బాగా పండే అవకాశాలు ఉన్నాయి కదా, ఇందులో మోసపోవడానికి అవకాశం లేదు కదా, నష్టపోవడానికి అవకాశం లేదు కదా అని చెప్పి నేను అడిగారు. ఓకే అండి బాలరెడ్డి గారు, కంపల్సరీ మీకు ఇది మన వేస్ట్ డీకంపోజర్ కూడా వాడితే కూడా మనకి 1000 లీటర్లు 1500 లీటర్లు ఇస్తే కూడా భూమి సారవంతంగా అవుతుందని అంటున్నారు. ఇంకోటి నా లెక్క ప్రకారం, నాకు అనిపించిన ప్రకారం ఈ వేస్ట్ డీకంపోజర్ ఇవన్నీ వాడేవాళ్ళు కంపల్సరీ పశువుల ఎరువు వాడడం బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పశువుల ఎరువు అనేది కామన్గా మనం పూర్వం పద్ధతిలో ఇచ్చుకున్నంత ప్రకారం పశువుల ఎరువు ఇచ్చుకుంటూ పోదాం, ఇచ్చుకున్న తర్వాత ఏమైనా వాడితే ఇంకా ఉపయోగం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి 1 అవర్ వరకు కామెంట్స్ అన్నీ కవర్ చేసామండి, చాలా పెద్ద వీడియో అయింది. కామెంట్స్ అన్నీ అయిపోయినాను. ఇంకోటి, మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు కదా, నేను దానికి సమాధానం చెప్తానని చెప్పాను. ఇప్పుడు చాలామంది ఎలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేస్తారని, ఎందుకంటే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో సబ్స్క్రైబర్స్ అని చెప్పి చేస్తారనమాట. కాదు, మనకు అంత ప్రాబ్లం ఏం లేదు. నేను 2002-2003 ఎస్ఎస్సి చదివానండి. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 10th కంప్లీట్ అయిన తర్వాత 2 మంత్స్కి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఫామ్, మా వాళ్ళు ఇక్కడ ఫామ్ కొన్నారు. అప్పట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫామ్లో, కాబట్టి మన వాళ్ళు ఉండాలి అని చెప్పి మనం రప్పించడం జరిగింది. మనం వచ్చి ఇక్కడ ఉన్నాం అన్నమాట. అప్పటికి నాకు అగ్రికల్చర్ గురించి అంత ఐడియా లేదు. అప్పుడు నా దగ్గర ఏముండే అంటే పావురాలు ఉండే, ఊర్లో పావురాలు పెంచేవాడిని బాగా, వాటి మీద చిన్న ఇంట్రెస్ట్. ఇంకొకటి, మా అమ్మమ్మ గారు ఊరు వేలేశ్వరం దగ్గర, ఈస్ట్ గోదావరి అంటే అడ్డ దగ్గర నర్సీపట్నం అటు సైడ్ మా అమ్మమ్మ గారు ఊరు అంటే డీప్ ఫారెస్ట్. ఆ ఊరు మొత్తానికి మీకు 7-8 ఇల్లు ఉంటాయి అంతే, అంతా కూడా మా వాళ్ళే అంటే మా తాతయ్యలు వాళ్ళ సంబంధించిన ఇల్లు. 7-8 ఇల్లు ఉంటే అదొక ఊరు, వైకుంఠపురం అనే ఊరు ఉంటుంది. వైకుంఠరాజు గారని మా తాతయ్య పేరు, ఆయన పేరు మీద ఆ ఊరు ఉంటుంది. అది ఫుల్ డీప్ ఫారెస్ట్ కాబట్టి మనకు అక్కడ ఈ ఆవులు బాగా ఉండే అమ్మమ్మ వాళ్ళకి చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళేటప్పుడు చూడడం వల్ల ఇలాంటివన్నీ చూడడం, ఆవుల మీద వాటి మీద చిన్న అవగాహన ఉంది, వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత నేను ఇంటికి మా ఊరు జగ్గంపేట ఈస్ట్ గోదావరి, జగ్గంపేట మండలం జగ్గంపేట అంటే అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివానండి. తెలుగు మీడియం, అది కూడా 10th క్లాస్ వరకు. 10th చదివాను, అంతవరకు కూడా ఏం లేదు. మీరు ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసుంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసుంటే సారీ. కానీ మనకి చదువుకి ఎక్స్పీరియన్స్కి దీనికి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ అంటే మనకు 15-16 సంవత్సరాలు ఉంది అగ్రికల్చర్ ఫీల్డ్లో. మేము వచ్చేటప్పుడు ఇది గ్రేప్స్ ఉండేవి, గ్రేప్స్ గార్డెన్ ఉండేది, మేము వచ్చింది ఇదంతా. కానీ అప్పుడు మనకి 80-90 మెంబర్స్ 365 డేస్ వర్కర్స్ పనిచేసేవారు మా దగ్గర. అప్పుడు అలా కాలక్రమేణా మీకు ఈ మెయింటెనెన్స్ ఎక్కువైపోవడంలో గ్రేప్ తీసేశారండి మా వాళ్ళు. ఇప్పుడు అక్కడ నుంచి వెజిటేబుల్స్ చేస్తున్నాం, యానిమల్స్ గేదెలు అవి తీసుకొచ్చాం. ఇక్కడ నేను కూడా ఒక 100 వరకు పావురేలు పెంచానండి, 100 వరకు కుందేలు కూడా పెంచాను, ఒక 40-50 ఖజానా బాతులు కూడా ఉండే మా దగ్గర. అంటే చిన్న ఇంట్రెస్ట్ని మనకు మైండ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం అలా వాటిని చేసుకోగలిగాం అనమాట. మా దగ్గర ఇక్కడ పక్కన ఈముకోళ్ళు కూడా ఉండేవి, 50 ఈముకోళ్ళు కూడా పెంచాం మేము. అంటే అన్నట్లో మనకి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మనం తెలుసుకున్నాం అలా. ఇప్పుడు మీ వీడియోస్లో చూడడం వల్ల కూడా, కొంతమంది కామెంట్స్ చూడడం వల్ల కూడా ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ అయితే మీరు అడిగిన దానికి ఎడ్యుకేషన్ అయితే 10th క్లాసేనండి, తెలుగు మీడియం, అది కూడా గవర్నమెంట్ స్కూల్. మా ఊర్లో జగ్గంపేట మండలంలో మా జగ్గంపేట గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను.
ఇంకేమున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందండి, అగ్రికల్చర్ మీద మెయిన్ ఇంట్రెస్ట్ ఉంది. అలా కలిగిందనమాట. మేము ఇక్కడ ఫామ్లోకి రావడం, చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీ అమ్మమ్మ గారి ఇంటికాడ నుంచి ఆ టచ్ రావడం చూసి అలా వచ్చి మేము వచ్చిన ప్లేస్ కూడా దానికి అన్ని లింక్ అవడం, ఒకదానికి బలం బాగా పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగింది. ఇవన్నీ చేయాలని ఫస్ట్ నుంచి. ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారివి అప్పట్లో నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ ఇంటర్నెట్ వేసుకోవడానికి అమౌంట్ బాగా ఎక్కువ ఉండేది కాబట్టి సుభాష్ పాలేకర్ గారు సీడీస్ బుక్స్ తీసుకుని చదివానండి. నేను బుక్స్ చదివాను, సీడీస్లో చూశాను. అలా ఇంకా స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కసారి ఆర్గానిక్ మెథడ్ న్యాచురల్ ఫార్మింగ్ ఆలోచన వచ్చింది కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు పొన్నుస్వామి, ఆ తర్వాత కృష్ణ చంద్ర, నెక్స్ట్ సివిఆర్ గారు, ఇలా ఇవన్నీ కంటిన్యూస్ రావడం వల్లే మనం ఇలా చేయగలుగుతున్నామండి. నా గురించి నేను పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా ఇందులో మైనస్ అంటే ఈరోజు చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే కామెంట్స్ విపరీతంగా ఉన్నాయి. ఓకే అండి, దీన్ని మేము మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత అంతా ఎక్సెట్రా మీ ఇష్టం. ఉంటానండి. బాయ్. నేను మీ సురేష్.